చదువు ఇది విజ్ఞానాన్ని వివాకాన్ని అందిస్తోంది. ఉద్యోగం హోదా డబ్బు ఇస్తోంది. వ్యాపారం పేరు గుర్తింపు తెస్తోంది. ఇన్ని ఇచ్చిన సమాజానికి మనం ఏం చేస్తున్నామంటే సమాధానం దొరకటం కష్టమే. ఇలాంటి తరుణంలో దేశ అభివృద్ధికి తొలి ఆటంకమైన అపరిశుభ్రత పారద్రోలేందుకు భూమి ఫౌండేషన్ ఏర్పాటు చేసింది ఓ సాఫ్ట్వేర్ యువతి. సొంతూరు ఒంగోలు నగరాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపింది. ఏకంగా ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది. సెలవులొస్తే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడిపేందుకు మొగ్గు చూపుతాం. సినిమాలు, షికార్లు, ఆన్లైన్ చాటింగ్లతో కాలక్షేపం చేస్తుంటాం. హైదరాబాద్ టెక్ మహీంద్రలో ఉద్యోగం చేస్తున్న తేజస్విని మాత్రం పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలనుకుంది. స్వస్థలం ఒంగోలు అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకోవడానికి అపరిశుభ్రతే ప్రధాన కారణంగా భావించింది. 10 మంది వాలంటీర్లతో భూమి స్వచ్ఛంద సంస్థని స్థాపించింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న తేజస్విని సెలవు రోజైన ఆదివారం ఒంగోలులో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించేది. స్థానిక యువతతో కలిసి వీధుల్ని, అపరిశుభ్ర ప్రాంతాల్ని శుభ్రం చేసేది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వారాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాల్ని చేపట్టింది. గోడలపై అందమైన బొమ్మలు వేయించింది. రహదారుల వెంట చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకుంది. అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఒంగోలును తీర్చిదిద్దింది. నగరాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా మార్చింది. మూడేళ్ల క్రితం భూమి ఫౌండేషన్ను స్థాపించిన తేజస్విని దాదాపు 3,000 మంది కార్యకర్తలతో ఒంగోలు సహా మొత్తం 120 ప్రాంతాల్ని శుభ్రపరిచి రంగులు వేయించింది. తండ్రి సహకారంతో స్వచ్ఛంద సేవ వైపు అడుగులు వేసిన ఈ యువతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 సార్లు స్వచ్ఛాంధ్ర పురస్కారాన్ని అందుకుంది. ఇవాంకా భాగ్యనగరానికి వచ్చిన సమయంలో హైటెక్ సిటీలోని ఫ్లైఓవర్లు, గోడల్ని అందంగా మలిచింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మన నగరం అవార్డు అందుకుంది. ప్రధాని ఇటీవల చేపట్టిన సెల్ఫ్ ఫర్ సొసైటీ కార్యక్రమంలో నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశాన్ని తేజస్విని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 12 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో తేజస్విని తన ఆలోచనల్ని, భవిష్యత్తు ప్రణాళికల్ని మోదీతో పంచుకుంది. ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న తేజస్విని 4.5 నిమిషాల పాటు హిందీలో మాట్లాడి మోదీ అభినందనలందుకుంది. ప్రధానితో సార్థక నామధేయురాలిగా ప్రశంసలందుకుంది. వచ్చే ఏడాది నాటికి హైదరాబాద్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న తేజస్విని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. భూమి ఫౌండేషన్ స్థాపించడం ద్వారా తనలాంటి 3,000 మందిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చింది తేజస్విని. అతి తక్కువ సమయంలో ఒంగోలుని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్ది సత్తా చాటింది. పరిశుభ్రతపై ఆమెకున్న అవగాహన, సమాజానికి సేవ చేయాలన్న తపన ఆమెకు అరుదైన అవకాశాన్ని అందించింది. పరిసరాల పరిశుభ్రత భూమి ఫౌండేషన్ గురించి ప్రధాని మోదీతో మాట్లాడేలా చేసింది. ప్రధాని మోదీతోనే
సార్థక నామధేయురాలు అనిపించుకున్న మన తెలుగు అమ్మాయి తేజస్వినితో ఈటీవీ ముఖాముఖి. సమాజ సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలను ఒకే వేదికపై తీసుకొచ్చే ఉద్దేశంతో సెల్ఫ్ ఫర్ సొసైటీ అనే ప్రోగ్రాం ద్వారా రీచ్ అవుతున్నటువంటి మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీతో మాట్లాడారు మన తెలుగు అమ్మాయి తేజస్వి. మరి ఈ కార్యక్రమంకు మాట్లాడే అవకాశం తనకు ఎలా వచ్చింది, తాను స్థాపించిన భూమి సంస్థ ఏ కార్యక్రమాలు చేపడుతున్న వివరాలను తన మాటలో తెలుసుకుందాం. హాయ్ తేజస్విని, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది మన ప్రధానితో మాట్లాడడం? ఎందుకంటే చాలా రేర్ ఆపర్చునిటీ, ఎవరికో కానీ రాదు. అవును, ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పాలండి. మేము స్టార్ట్ చేసిన భూమి ఫౌండేషన్ మెయిన్గా ఆయన నుండి ఇన్స్పిరేషన్, స్వచ్ఛ భారత్ అనే ఇన్స్పిరేషన్తో తీసుకొని స్టార్ట్ చేసింది. కాబట్టి ఇలాంటి అవకాశం దొరకడం అయితే మాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇది డెఫినెట్గా మాకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఐటీ జాబ్ చేస్తూ ఇలాగా ఎన్జిఓస్కి వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్ 12 లొకేషన్స్, అంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి 12 స్టేట్స్ నుండి తీసుకోవడం జరిగింది. అందులో టెక్ మహీంద్రా నుండి, హైదరాబాద్ నుండి నన్ను సెలెక్ట్ చేయడం, డెఫినెట్గా నేను ఈ క్రెడిట్ అంతా టెక్ మహీంద్రా మా CEO సిపి గురునాని గారికే ఇస్తాను. అంటే ఈ ప్రోగ్రాంలో ఆ ఇంటరాక్షన్కి ముందు ఏవైనా రౌండ్స్ జరిగాయి అంటే సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు? సెలెక్ట్ చేసుకోవడం అంటే మెయిన్ బేసిస్ ఐఎస్ఆర్ అండి. ఐఎస్ఆర్ అనేది ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్ వర్డ్ అయింది. ఐఎస్ఆర్ అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ గాన్ ఆర్ ద డేస్ దిస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ వాళ్ళే చేయాలి అన్నది పోయింది. ప్రతి ఒక్కళ్ళం ముందుకు కదిలితేనే మన ఇండియా డెవలప్మెంట్ ఇంత ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం బాధ్యత తీసుకోవాలి అన్నది ఈ విజన్ 2020కి మెయిన్ పాత్ర పోషిస్తుంది. వల్ల మీరు సెకండ్ పర్సన్, ఎంత టైం ఇచ్చారు మీకు మాట్లాడడానికి? ఏ విషయాలను మీరు ప్రధాని ముందు డిస్కస్ చేశారు? వాళ్ళు ఇచ్చిన టైం 2.5 minutes ఇచ్చారు, ఇంక్లూడింగ్ ద క్వశ్చన్. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఐటీ జాబ్ చేస్తుంటే ఇంకా మనం మిగతా ఏ పనులు చేయలేం, ఫ్యామిలీని ఐటీని మెయింటైన్ చేయడమే కష్టం అనుకుంటారు. కానీ నేను నమ్మే ఒక సూత్రం ఏంటి అంటే వెల్ మేనేజ్డ్ లైఫ్ కెన్ ఫైండ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. మనం లైఫ్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మనకు ప్రతి దానికి టైం దొరుకుతుంది అన్న సూత్రాన్ని నమ్ముతా. సో అది మిగతా వాళ్ళకి, ఐటీ వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవుతుందని భూమి ఫౌండేషన్ స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది. అనుకోకుండా నేను హిందీలో మాట్లాడాలి అని ఒక ఛాలెంజ్ నాకు నేను తీసుకున్నాను ప్రధాని గారితో. నాకు హిందీ రాదు, సో కొంచెం ల్యాగ్ అయింది. 4 minutes అయింది. సార్ 1 minute అని అడిగాను, అందరు నవ్వారు. ప్రధాని గారికి కూడా అది ముచ్చటేసిందేమో, ఆయన కూడా టైం ఎక్స్టెండ్ చేసి 4.5 minutes టైం ఇవ్వడం జరిగింది. ఈ భూమి ఫౌండేషన్ స్థాపించాలి అన్న ఐడియా అసలు ఎలా స్టార్ట్ అయింది? ఆ సంస్థ దేనికోసం పనిచేస్తుంది? సో ఫస్ట్ నుండి మా ఇంట్లో నేషనల్ ఇష్యూస్ ఎక్కువ డిస్కస్ చేస్తామండి. న్యూస్ చూసినప్పుడు కానివ్వండి, ప్రతిదీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ అనిపించేది కాదు. అలాగే ఒంగోలు ఒకసారి ఒక న్యూస్ పేపర్లో చదవడం జరిగింది, ఒంగోలు అతి వెనకబడ్డ ప్రాంతం అని. అప్పుడు చాలా బాధేసింది. దీని గురించి మనం ఏం చేయగలం అని చూస్తే క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ చాలా డౌన్గా ఉన్నాయి, వీటిని మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలం అని చూసి మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాకుండా చేద్దాము అని మా నాన్నతో డిస్కస్ చేస్తే మా నాన్న వెంటనే సరే అని చెప్పి సహకరించి ఒక ఎన్జిఓని ఫామ్ చేసి ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, అప్పట్లో కాలేజ్లో ఉండేదాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్, ఫ్రెండ్స్ని, అందరినీ, రిలేటివ్స్ని అడిగితే వాళ్ళు చాలామంది నో చెప్పారు. వచ్చిన ఒక 10 members-తో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 10 members-తో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్లో ఇప్పుడు thousands ఉన్నారు, ఐ థింక్ నియర్లీ 3,000. సో ఇంతమందిని మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళేమో అక్కడ ఒంగోలులో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు? సాటర్డే నైట్ నేను ఒంగోలుకి స్టార్ట్ అయిపోయేదాన్ని. మార్నింగ్ వెళ్ళి అక్కడ మార్నింగ్ 5కి బస్ దిగిన వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి ముందలే ప్లాన్ చేసుకున్న స్పాట్ దగ్గర వీళ్ళు ఆల్రెడీ మా వాలంటీర్స్ క్లీన్ చేస్తుంటారు. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి 9 o'clock 10 o'clock అయితే ఎంతవరకు అయితే ఆ క్లీన్లీనెస్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. అలాగే ఎవ్రీ వీకెండ్ వెళ్ళేదాన్ని ఒంగోలుకి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ టు సే ఒంగోల్ ఈజ్ ఏ పోస్టర్ ఫ్రీ సిటీ అండ్ మాకు ఇంకా ప్లేసెస్ దొరకలేదు. దట్ ఈస్ వాట్ మేము కోరుకున్నది కూడా. ఇప్పుడు మేము క్లీన్ చేయడానికి ప్లేసెస్ కూడా దొరకట్లేదు ఒంగోలులో. సో హైదరాబాద్లో స్టార్ట్ చేశాను 1.5 year బ్యాక్. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. సో హైదరాబాద్లో ఇప్పటివరకు ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు? ఎందుకంటే ఇందాక మనం వచ్చినప్పుడు మీరు చెప్పారు అక్కడ పెయింటింగ్స్ వేయించింది మేమే అని. సో అలాంటివి ఇంకేమైనా చేశారా? వేయించింది అంటాం కంటే వేయడం అనాలి. మెయిన్గా మేము హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఇక్కడ వలసలు ఎక్కువ, వేరే వేరే ఊర్ల నుండి వచ్చే వాళ్ళు ఎక్కువ. కాబట్టి ఈ ఊరిని మనకెందుకులే అనుకునే మనస్తత్వాలు ఎక్కువ ఉన్నాయి. భూమి ఫౌండేషన్ మెయిన్ మోటో ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం చెత్త ప్రొడ్యూస్ చేస్తాం ప్రతిరోజు. అది మన ఊరు కాదు కదా అని మన ఊరికి తీసుకెళ్తున్నామా? వెళ్ళేటప్పుడు లేదు కదా. కాబట్టి ఇది బాధ్యత మనది. ఆ మోటివ్తోనే ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది.
స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా 10 మందితోనే స్టార్ట్ చేసాము. ఈరోజు 500+ వాలంటీర్స్ ఉన్నారు మాతో పాటు. అందరూ చాలామంది వేరే వేరే ఊర్ల వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నాం అంటే బస్ స్టాప్స్. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ యూజ్ చేసేది మనకు హైదరాబాద్లో బస్ స్టాప్స్ అనేవి క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ పెంచితే అక్కడ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ కూడా ఒక మంచి ఈ స్ఫూర్తి అనేది వస్తుంది అని చెప్పి క్లీన్ హైదరాబాద్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అన్నలో మోటోతో ఇక్కడ కూడా బస్ స్టాప్స్ అన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. 70+ బస్ స్టాప్స్ ఇప్పటివరకు కవర్ చేసాం. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ స్వచ్ఛత గురించే తీసుకోవాలి, మిషన్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ ఉందా? అరే ఈ ఊరు ఇంత బాగాలేదు, ఎన్ని బాగున్నా ఏం ఉపయోగం అనుకుంటారు. మన దేశానికి వచ్చిన వాళ్ళు మనకు అంత రెస్పెక్ట్ ఇవ్వరు. సో అది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అండి మన దేశాన్ని జడ్జ్ చేయడంలో. సో అది ఏమాత్రం వెనక రీజన్ అయితే కాదు. సో అండ్ పీపుల్ హెల్త్ విషయంలో కూడా క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు చేస్తుంది ఒక ఎత్తు, ఇంకా ఫ్యూచర్లో ఎందుకంటే మోడీ గారితో మాట్లాడినప్పుడు సహజంగానే ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఫామ్ అవుతుంది. మీకు అలా ఏమైనా వచ్చిందా ఫ్యూచర్లో ఇంకైనా చేయాలి అన్న ఒక థాట్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మాకు స్వచ్ఛంద్ర అవార్డ్స్ 3 times రానివ్వడం కానివ్వండి, కేటీఆర్ గారు మన నగరం అవార్డులో మన నగరం ప్రోగ్రాంలో ఒక అవార్డు ఇవ్వడం కానివ్వండి, ఈరోజు మోడీ గారు మాట్లాడడం, లేదంటే మా CEO గారు ఆనంద్ మహీంద్ర గారు నా మీద పెట్టిన నమ్మకం కానివ్వండి, ఇవన్నీ మా టీంకి ఏంటి అంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాయి. మీరు చాలా గొప్పగా చేస్తున్నారు, ఇంకా ముందుకు పోండి, మీరు ఇంకా కొంతమంది యూత్కి ఇన్స్పిరేషన్గా నిలవండి అని మా టీం మొత్తానికి ఒక మోటివేషన్ లాగా వస్తుంది. ఇట్ డెఫినెట్లీ యాడ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా నేను ఆ స్పీచ్లో చేసిన ప్రామిస్ ఏంటి అంటే, సార్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడున్న హైదరాబాద్ కంటే డెఫినెట్లీ మోర్ క్లీనర్ హైదరాబాద్ని అచీవ్ చేసి మీకు ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పాము. సో ఈ టార్గెట్ అనేది మాకు ఇప్పుడు ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ వరకు మేము అదే పోరాడుతూ ఉంటాం. వన్ డే క్లీనర్ హైదరాబాద్ ఒక ఇన్స్పిరేషన్గా మిగతా మెట్రో సిటీస్కి నిలబడే వరకు మా కష్టం ఆగదు. అయితే మీరు చెప్పారు మోడీ గారితో 4.5 minutes మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమన్నారు? సో ఫస్ట్ ఆయన అన్నారు, ముందుగా మీ అమ్మ నాన్నకి నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇలాంటి ఒక పేరు తేజస్వి అని పెట్టినందుకు. సెకండ్ థింగ్, ఆ పేరుని సార్థకతం చేసినందుకు నీకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. అవి డెఫినెట్గా చాలా పెద్ద మాటలు. అవి విన్న మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అండ్ నాకు కూడా ఇంతకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఒక ప్రైమ్ మినిస్టర్ నుండి. ఆయన చెప్పిన మాటల్లోనే దాని వెనుక ఉన్న సమ్మరీ అంతా మనకు అర్థమవుతుంది. సో యంగ్స్టర్స్కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి? సో మన దేశానికి బలం యువతే, బలహీనత యువతే. అది మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కేవలం ఒక ప్రైమ్ మినిస్టరో, చీఫ్ మినిస్టరో, ఎమ్మెల్యేనో కష్టపడితే బాగుపడేది కాదు ఇక్కడ. ఎందుకు అంటే మనం కూడా మన దేశాన్ని వెనకబడడానికి ఒక రీజన్, అది తెలియకుండానో తెలుసో. సో బాధ్యత మనం తీసుకొని, అప్పట్లో స్వాతంత్ర ఉద్యమంలో కూడా కేవలం గాంధీజీ గారు పోరాడితే రాలేదు, ఆయన వెనక కొన్ని వేల మంది యువత ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనందరం మన దేశానికి, భారత్ మాతకి మనం ఉన్నామని ప్రూవ్ చేసి ఈ ప్రపంచం అంతా మన దేశ యువతను చూసి భయపడుతుంది. ఆ భయాన్ని నిజం చేసి బాధ్యత తీసుకొని పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇండియా వీసాల కోసం ప్రపంచం మొత్తం లైన్లో నుంచునే రోజు రావాలి. అది కేవలం భారతదేశ యువత వల్లే అవుతుందని నేను నమ్ముతున్నాను. వచ్చే ఏడాది కల్లా హైదరాబాద్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటున్న తేజస్విని ఆ దిశగా ప్రయాణిస్తున్నారు. ఆమె లక్ష్యం చేరుకోవాలని, అదేవిధంగా ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్న తేజస్విని బాటలో మనంతా కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.